వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ గోధుమ రవ్వ హల్వా. అందుకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ రవ్వ, కప్పు బెల్లం, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు. గోధుమ రవ్వ హల్వా తయారు చేయే విధానం చూడండి. పాన్ పెట్టి ఇందులో 2 స్పూన్లు నెయ్యి, వేసాను. నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు, ఈ లో ఫ్లేమ్లోనే వేయించుకుందామండి, మాడిపోకుండా వస్తాయి. ద్రాక్ష లో ఫ్లేమ్లో అయితే కలర్ మారిపోకుండా బాగా కాలుతాయండి. బాదం పప్పు, ఇదే పాన్లోనే కొంచెం ఆయిల్ ఉంది కదండి, దాంతో ఈ రవ్వ వేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేద్దాం. కొంచెం దోరగా, ఇది వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి, బాగుంటుంది. కొంచెం దోరగా వేద్దాము. ఈ లోపల ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 4 కప్పులు దీంతో నీళ్లు పోసి పెట్టానండి గిన్నెలో. ఈ నీళ్లు బాగా మసిలేటట్టు చూసుకోవాలా. ఈ లోపల రవ్వ వేపేసుకుందాము. ఒక 5 నిమిషాలు సిమ్లోనే దోరగా వేగిందండి. ఇప్పుడు ఈ నీళ్లు చూడండి, బాగా మసిలేటట్టు కాసేసుకున్నాము. వీటిని కొంచెం కొంచెంగా ఈ రవ్వలో పోసేయాలండి. ఒకేసారి పోస్తే మళ్ళీ పొంగిపోతుంది. కొద్దిగా మొత్తం కప్పుకి 4 కప్పులండి. అంటే బాగా ఉడికితే పోసేసాం కదండి వేడి నీళ్ళని. ఇలాగా కలిగి పెడతా, ఎందుకంటే ఉండగిండ కట్టకుండా కలిగి పెడతా. ఒక 10 నిమిషాల సేపు కొంచెం మీ హల్వా బాగా ఉడికింది చూడండి, బాగా దగ్గరగా ఉడికింది. రవ్వ అంతా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో అదే కొలతతో బెల్లం అండి, బాగా కట్ చేసి పెట్టుకున్నాను. బెల్లం వేస్తే బాగుంటుంది, మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు, చక్కెర కానీ బెల్లం కానీ. మేమైతే బెల్లం వేసుకుంటాము. ఇప్పటి వరకు లో ఫ్లేమ్లో ఉడికిందండి. ఇప్పుడు ఇలాచి అంటే యాలక్కాయ వేసేసాను. ఒక 2-3 యాలక్కాయలు వేసుకుంటే చాలు. ఇంకొక దగ్గరగా వచ్చేసిందండి, ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాం. హల్వా ఉడికిపోయిందండి, దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా అన్నీ జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అంతా వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేసి కలిపేద్దాము. గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది. చూడండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.